ఈరోజు వచ్చినటువంటి దినపత్రికలో వార్తా విశేషాలు చర్చించుకుందామండి. అయితే పద్మ అవార్డులు బిరుదులు కావు అని బాంబే హైకోర్టు స్పష్టం చేయడం జరిగింది. అయితే పద్మ అవార్డులు ఏ సంవత్సరంలో స్టార్ట్ అయినాయి అనేది ఒక్కసారి చూసుకున్నట్లయితే పద్మ అవార్డులు భారత ప్రభుత్వం 1954 జనవరి 2న దీనిని ప్రారంభించుకోవడం జరిగింది. అప్పుడే మనము అత్యంత పురస్కారమైన భారతరత్న కూడా ఆ రోజే ప్రారంభించుకోవడం జరుగుతుంది. అయితే అది ఎప్పుడు అమలు చేయడం జరిగిందంటే 1955 జనవరి 8న ఈ రాష్ట్రపతి దీనిని ఆ రోజు అమలు చేయడం జరిగింది. అప్పుడే దాని యొక్క పేర్లను పద్మభూషణ్, పద్మవిభూషణ్, పద్మశ్రీ అని 3 వర్గాలుగా విభేదించి ఈ యొక్క అవార్డులను 1955 జనవరి 28 ఇవ్వడం జరుగుతుంది. అయితే మొరార్జీ దేశాయ్ నేతృత్వంలో జనతా ప్రభుత్వం ఎప్పుడు అంటే 1978, 79లో ఈ యొక్క పద్మ అవార్డులను నిలిపివేయడం జరిగింది. తర్వాత బిరుదులకు సంబంధించింది రాజ్యాంగంలో ఆర్టికల్ 18 క్లాస్ ఏ ప్రకారం పద్మ అవార్డులు పొందిన వారు తమ పేరుకు ముందు కానీ పేరుకు వెనుక కానీ ఈ యొక్క బిరుదులను వాడకూడదని ఆ యొక్క ప్రాథమిక హక్కులలో 18 క్లాస్ 1 అనేది దీని గురించి చెప్పడం జరుగుతుంది. పద్మ అవార్డులను ఏ విధంగా ఎంపిక చేయడం జరుగుతుంది? దానికి ప్రత్యేకమైన ప్రధానమంత్రి పద్మ అవార్డుల కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే దీని గురించి పూర్తి సమాచారం చెప్పాను కదా. అయితే పద్మ అవార్డులు బిరుదులు కావు అని మనకు ప్రాథమిక హక్కులలోని 18th క్లాస్ 1 ఆర్టికల్ ముందే చెప్తుందండి. పేరుకు ముందు కానీ పేరుకు వెనుక కానీ ఆ ఒక్క అవార్డులను తీసుకోకూడదు. దాని తర్వాత వచ్చేసి అత్యంత భారీ ఉపగ్రహం బ్లూ బర్డ్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తన అత్యంత శక్తివంతమైన రాకెట్ ద్వారా అత్యంత బరువైన ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టి రికార్డు సృష్టించింది. LMV-3 రాకెట్ ద్వారా 6100 కిలోల బరువున్న బ్లూ బర్డ్ ఉపగ్రహాన్ని ఎర్త్ ఆర్బిట్లో విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఇస్రో చరిత్రలో ఇప్పటి వరకు ప్రయోగించిన అత్యంత బరువైన ఉపగ్రహం ఇదే. ఇది గుర్తుంచుకోవాలండి. ఇస్రో ఇటీవల వస్తున్నటువంటి పోటీ పరీక్షల్లో వస్తున్నటువంటి క్వశ్చన్లు ఇటీవల ఇస్రో ప్రయోగించినటువంటి అత్యంత బరువైన ఉపగ్రహం ఏది అని క్వశ్చన్ అడగచ్చు. LMV-3 దాని యొక్క బరువు 6100 కిలో అని మీరు గుర్తుపెట్టుకోవాలండి. రాష్ట్రీయ ప్రేరణ స్థల్ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతి పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ లక్నోలో జాతీయ స్మారక కేంద్రం రాష్ట్రీయ ప్రేరణ స్థల్ను జాతికి అంకితం చేశారు. ఉత్తరప్రదేశ్ రాజధాని అయినటువంటి లక్నోలో గోమతి నది తీరంలో 65 ఎకరాల విస్తీర్ణంలో 230 కోట్ల ఖర్చుతో రాష్ట్రీయ ప్రేరణ స్థల్ను నిర్మించడం జరిగింది. ఒకప్పుడు చెత్త డంపింగ్ యార్డుగా ఉన్న ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మార్చాడు. K4 అణుక్షిపణి ప్రయోగం సక్సెస్. ఈ విధంగా మనము రోజువారీ కరెంట్ అఫైర్స్ని చర్చించుకోవడం జరుగుతుంది. మీరు నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, బెల్ బటన్ని యాక్టివ్ చేసుకోగలరని నా యొక్క మనవి.